హాయ్ అండి. మనం బెండకాయ, చామదుంపల పులుసు 10 మందికి సరిపోయే విధంగా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎటువంటి మసాలా పౌడర్స్ వాడకుండా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం బెండకాయలను తీసుకొని బెండకాయలు లేతవి, ముదిరివి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! అలాంటప్పుడు మనం బెండకాయలని ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే వెంటనే విరిగిపోతూ ఉంటాయి. అవి లేతగా ఉంటాయండి. అదే ప్రెస్ చేయకపోతే ముదురుగా ఉంటాయంటారు. అలాగే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకొని సన్నంగా కట్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ పేస్ట్ కూడా చేసుకున్నట్లయితే కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. అలాగే టమాటాలు ఒక 2 తీసుకొని కట్ చేసుకోవాలి. ముందుగా నేను కుక్కర్‌లో ఒక 5 విజిల్స్‌కి చీమదుంపలనేవి ఉడకబెట్టేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చింతపండు మనకి ఎక్కువగా పెడతాం కదండీ! మనకు 10 మందికి సరిపోవాలంటే చింతపండు కూడా మనం ఎక్కువే నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇలా సిల్వర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఇలాగ ఆనియన్స్ వేసేసుకొని బాగా ఏగించుకోవాలి. చూసారు కదండీ! ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత మనం ఆనియన్ పేస్ట్ అనేది చేసుకున్నాం కదా! అది ఇలా వేసేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా బాగా దగ్గరికయ్యే విధంగా వేగించుకోవాలి. ఈ విధంగా వేగించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ చల్లుకొని ఒకసారి కలిపేసుకొని వేగించుకున్నట్లయితే తొందరగా వేగిపోతుంటాయి. వేగిపోయాయి కదండీ! ఇప్పుడు బెండకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! ఈ విధంగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకొని అలాగే చేమదుంపలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ రెండిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్టు, ఆనియన్స్, టమాటాస్ కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని చూసారు కదండీ! కొంచెం వేగేసాయి. ఇలా వేగిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కల్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటరు 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేడి చేయాలి. చూసారు కదండీ! ఇలా మనం వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత బెండకాయ ముక్కలకు పులుపు పట్టకుండా తొందరగా ఉడికిపోతాయి. అలాగే పులుసు కూడా మంచి టేస్ట్ వస్తుంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
మనకి ఉప్పు, కారం ఏం సరిపోకపోయినా ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగినట్లయితే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనం పులుసు మొత్తాన్ని కలుపుకుంటూ మరిగించుకుంటే బెండకాయ ముక్కలు కూడా చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో. తినేటప్పుడు కూడా వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా బావుంటుంది. బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానెల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.